అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. చరిత్ర అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు మాయమైపోతూ తిరిగి మన తర్వాత తరం వారు మనను చేసుకునేదే కదా చరిత్ర. అలాంటి చరిత్ర గురించి తెలుసుకుందాం. దారి డొంక లేని సముద్ర తీరంలో ఉప్పు కయ్యల మధ్య ఉన్న చరిత్ర ఆనవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 11వ శతాబ్దం నాటి తిరియన్ అనే తమిళ రాజు నిర్మించిన కట్టడాలు, శిలాశాసనాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం తిరుపతి జిల్లా వాకాడు మండలం పట్రంగం గ్రామంలో సాగర తీరాన వెలిసిన శ్రీ పాండురంగేశ్వర స్వామి వారి ఆలయం దర్శిద్దాం. ఆధ్యాత్మికంగా 11వ శతాబ్దం నాటి చరిత్ర పరంగా మనం కొంత కొత్త ఆనవాళ్లు చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవాలయం చరిత్రలో ఎక్కడా లేనటువంటి ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఈ ఆలయం పేరు శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయం సముద్రానికి అతి చేరువలో ఉంది. అది ఉప్పు కయ్యల మధ్యలో ఉంది. శిల్పకళా నైపుణ్యంలో చూపులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకే గర్భాలయం, 2 శివలింగాలు ప్రతిష్ఠించి పూజలు జరుగుతుండటం దేశంలోనూ ఇదొక గొప్ప విషయంగా కూడా ఇక్కడ చెప్తుంటారు. ఒక గర్భాలయం, 2 శివలింగాలు, ఇదొక అరుదైన విషయం. ఎందుకనంటే శ్రీరాముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దాని పేరు శ్రీ రామలింగేశ్వర స్వామి. అదే ప్రాంతంలో ఆంజనేయ స్వామి మరో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వారు పూజలు చేశారు. దానికి శ్రీ పాండురంగేశ్వర స్వామి ఆలయం. ఈ 2 శివలింగాలు కూడా ఒకే ఆలయంలో, ఒకే గర్భాలయంలో ప్రతిష్ఠించి ఈ రోజుకి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ 2 కూడా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించినట్టు ఇప్పటికీ మనకి ఇక్కడ ఆలయ చరిత్ర చెబుతూ ఉంది. 11వ శతాబ్దంలో తిరియన్ అనే తమిళ రాజు ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు కూడా శాసనాలు తెలియపరుస్తున్నాయి. ఇదే ఆలయంలో నటరాజ స్వామి మందిరం ఉంది, నాగదేవత మందిరం ఉంది, అతి పెద్ద నందీశ్వరుని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. సముద్ర తీరానికి అతి సమీపంలో ఉప్పు కయ్యల నడుమ ఉండటం వలన గర్భాలయం చుట్టూ ఉన్న అనేక శాసనాలు ఇప్పటికే భూగర్భంలోకి సగం కలిసిపోయి ఉన్నాయి. మరికొన్ని కూడా కలిసిపోయేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ నేల అంచున మనకు ఆ శిలాశాసనాలు ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి మరో 4-5 ఏళ్లలో కూడా ఈ తుఫాను దానికి కూడా బహుశా కలిసిపోవచ్చే అవకాశాలు కూడా మనకి ఇక్కడ పరిస్థితులను బట్టి తెలుస్తుంది. తరచూ ఎదురయ్యే తుఫానులు, భారీ వర్షాలు, గాలులకు కుంగిపోయి ఇసుకలో కూరిగిపోయి ఆఖరికి గర్భాలయం కూడా ఒరిగిపోయినట్లు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే విలువైన శాసనాలు కూడా బహుశా రాబోయే రోజుల్లో చరిత్రకు కూడా అందకుండా పోతాయేమో అనే ఒక భయాందోళన కూడా మనకి ఇక్కడ ఆలయ పరిస్థితి. వాకాడు మండలంలో అయినా సముద్ర సరిహద్దులో శ్రీహరికోటకి అంతరిక్ష కేంద్రానికి అతి సమీపంలో ఉండటం వలన ఇక్కడ రోడ్లు, వసతులు మెరుగుపరచడం లేదని కూడా గ్రామస్తుల్లో ఒక వాదన వినిపిస్తుంది. చరిత్రపరంగా, ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివైన బలమైన ప్రాంతం అయినప్పటికీ పాలకులు, అధికారులు ఇక్కడ దృష్టి పెట్టకపోతున్నట్టు కూడా కారణం అదే అని కూడా గ్రామస్తులు అంటున్నారు. సరైన రోడ్డు, బస్సు వసతి కూడా లేకపోవటం వలన అసలు ఎంతో గొప్ప ఆధ్యాత్మికంగా, చరిత్రపరంగా ఎంతో వైభవంగా ఉండవలసిన ఆలయం ఈరోజు ఒక దీనస్థితిలో ఉంది, దుస్థితిలో ఉంది అనేది కూడా ఇక్కడ ఒక ఆవేదన వినిపిస్తూ ఉంది. కానీ ప్రతి ఏడాది ఫిబ్రవరిలో మాత్రం వచ్చే మహాశివరాత్రికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా అసంఖ్యాకంగా తరలి వస్తుంటారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోతారు. అంత గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రం ఇది. అయినప్పటికీ కూడా ఎలాంటి వసతులు లేవు. ఇక్కడ మిగతా రోజుల్లో మాత్రం ఎవరు ఉండే అవకాశమే లేదంటున్నారు. ఏదేమైనప్పటికీ చరిత్రపరంగా, ఆధ్యాత్మికంగా చాలా గొప్ప సంస్థానం అని చెప్పవచ్చు. అలాంటి ఆలయాన్ని, అలాంటి చరిత్ర శాసనాలు ఉన్న ప్రాంతాన్ని మనం ఒక దూరంగా పెట్టామేమో, కాపాడుకోలేకపోతున్నామనే ఆవేదన కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక ఆధ్యాత్మికంగా భక్తులు కానివ్వండి, చరిత్రపరంగా, సాహితీపరంగా ప్రేమికులు కూడా చూడదగ్గ ప్రాంతం. ఒక్కసారి వీలైన వాళ్ళు చూసి రావచ్చు. సూళ్ళూరుపేటకి 22 కిలోమీటర్లు, గూడూరు నుంచి అయితే మాత్రం ఇంచుమించుగా 85 కిలోమీటర్లు ఉంటుంది. కానీ వసతులు లేదు. సొంత వాహనాలు, సొంత వసతులు ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు అవకాశం బాగా ఉంటుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక చరిత్ర ప్రాంతం. వీలైన వాళ్ళు చూసి రావచ్చు. నమస్తే. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయండి. నమస్తే. సదా మీ మిత్రుడు ఈతకోట సుబ్బారావు.